నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏదైతే 46 జియోకి సంబంధించిన ఆస్పిరెన్సీ అలా ఏదైతే సెక్రటరీ రావడం జరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 46 జియోను రద్దు చేయాలంటూ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడారో, ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పటి వరకు కూడా 46 జియోకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు తీసుకురాలేదు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇన్ని రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 8 నెలల నుంచి చేస్తూ ఉంటారు. ఏంటి 46 జియో వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? నా జియో నెంబర్ 46 వల్ల మాకు నష్టమైందంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన జియో ఇది నిజం చెప్పాలంటే. కానీ వాళ్ళకి అప్పుడు తెలియపరచలేదు. ఎవరు తెలియపరచలేదు అంటే వివి శ్రీనివాసరావు, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ అతను ఒక ఆంధ్ర వ్యక్తి, అతను తెలియపరచలేదు. అయితే దానివల్ల మనకి తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలకి మేము కష్టపడి ఎవరైతే మెరిట్ మార్క్స్ సాధించారో వాళ్ళకి అదే చాలా అన్యాయం జరిగిందనమాట. ఎందుకంటే దీనివల్ల మెరిట్ బేస్న రిక్రూట్మెంట్ జరగలేదు. ఇది మేము ఎప్పటి నుంచో ప్రస్తావన చేస్తున్నాము. అయితే మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇచ్చారనమాట. ప్రభుత్వం గెలిచిన వెంటనే ఫస్ట్ సైన్ పెట్టేది మీ మీదనే, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఇలా చూస్తున్నారు మీరు, 7 months కాబోతుంది. ఇవాళ అసెంబ్లీ సెషన్ కూడా జరిగి ఇప్పుడు 5 రోజులు అవుతుంది. ఏ ఒక్కరోజు మా ప్రస్తావన తీయట్లేదు. ఇంకొకటి, దీని పేరు మీద మేము సబ్ కమిటీ వేసామని చెప్పేసి అన్నారు. 317 అనే జియో గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దాని గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ జరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా జియో నెంబర్ 46 మేము మాట్లాడాము, రిపోర్ట్ ఇచ్చాము, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ రోజు కూడా తీయలేదు. కాబట్టి మాకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళు మాకు స్టేట్కి క్వశ్చన్ చెప్పేసి అయిపోతుంది, మేము చేయలేము, మా దగ్గర ఇప్పుడు ఏం లేదు అని చెప్పేసి అయిపోతుంది కదా. మేము ఏదైనా ప్రిపేర్ అవుతాం కదా, చేస్తామని చెప్పేసి రోజు బల్మూరి గంటనే చెప్తాడు, ఖచ్చితంగా మీకు న్యాయం చెప్పిస్తామని ఆయన మాకు చెప్తా ఉంటాడు. మేము రోజు వాళ్ళ దగ్గరికి కుక్కలు తిరుగుతున్నాము. ఆయన ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తేనేమో మీరు పోయి మంత్రులను కలవండి వాళ్ళు చేస్తారంటారు. మేము పోయి మంత్రులను కలిస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డిని కలవండి అతనే డిసిషన్ లాస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఎటు పోలేక అక్కడ తిరగక ఇక్కడ తిరగక మేము నలిగిపోతున్నామన్నా. ఇంక మేము ఏం చేయాలి? అందుకోసమే ఫస్ట్ మేము గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ వేడుకుందాం అనుకున్నాము. ఎందుకంటే కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళని మేము వేడుకుందామని వెళ్ళాము. ఇవాళ అసెంబ్లీ అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ 144 సెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అలో చేయమని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఎందుకనంటే వాళ్ళు ఇలా సాధించినటువంటి ఆశయాలు నెరవేరలేదు. మొత్తం ఏంటంటే మా కళలుగానే ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళు మాకు న్యాయం చేస్తారు చేయరా, అదొకటి మేము వేడుకుందామని చెప్పేసి అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాలి. మాకు తక్షణమే న్యాయం చేయాలి. లేదు అంటే కనుక మాకు ఇచ్చిన మాట వీళ్ళు కనుక నెరవేర్చకపోతే వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వానికి పరిపాలించేటువంటి అధికారం వీళ్ళకి లేదు, వీళ్ళంతా అన్ఫిట్ అనమాట. రాష్ట్రంలో నిరుద్యోగులు అసలు ధర్నాలు చేయని అవసరం లేదు, మేము మంత్రులని ఎమ్మెల్యేలను కలిస్తే అయిపోతుందని ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇక్కడ మేము చూస్తున్నాం 46 జియో చేయాలని చెప్పి కోమటిరెడ్డికి ఎవరు కాల్ చేసినట్టు. ఈ మహానుభావుడు ఏమన్నాడంటే, ఎలక్షన్ వేళ అప్పుడు జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ టైంలో నేను వచ్చినప్పుడు ఏమన్నానంటే, మీరు ఒక్కసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పిండు, మీరు ఒక్కసారి గనక మాకు అధికారంలో తెప్పిస్తే ఇలాంటి జియోలు 100 జియోలు ఎగరేస్తా నేను, ఇట్లా అంటే పోతాయని చెప్పిండు. తర్వాత ఎక్కడ కలిసినా కూడా, అరే బాబు ఇంకా జియో నెంబర్ 46 ఎప్పుడో కొట్టేసినా నేను, సైన్ కూడా పెట్టేసాను, మీకు తెలియదు ఇంకా, మీకు ఇంకా న్యూస్ రాలేదు అంటాడు. మళ్ళీ మొన్న మాట్లాడుతున్నామో మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నామో, జియో నెంబర్ 46 లేదు, ఏ6 లేదు, ఏ జియో లేదు, నాకు సంబంధం లేదు, ఫైనల్ డిసిషన్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మాట్లాడుతాం. అంటే గిన్ని ఊసరి వెళ్ళక గిన్ని మాటలు మారుస్తారా? అంటే మేము ఏమైపోవాలని వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అది మాకు కావాలి. కాబట్టి ఒకటి చెప్తున్నాము, మేము ఇవాళ మనకు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు స్పష్టంగా, నిరుద్యోగులకు మేము నిర్బంధించము, వాళ్ళని మేము అరెస్ట్ చేయమని చెప్పిండు. కానీ వాళ్ళు ఎక్కడ వాయిస్ ఇప్పినా కూడా తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ని మొత్తం ఆందోళన నిర్బంధం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు తప్పక, ఇది ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం మీరు అన్నారు, మాటలు కాదు చేసి చూపెట్టాలి. ఖచ్చితంగా మీరు చూడండి, ఒకటి ఇలా ట్రైనింగ్ పోయిన ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్ కంటే మాకు ఒక 40 మార్కుల నుంచి 50 మార్కులు ఎక్కువ ఉంటేనే జాబ్ ఇవ్వండి అంటున్నాము. మేము ఇలా మాట్లాడితే వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, మాట్లాడితే వేరే పార్టీ నుంచి పంపించిన విద్యార్థులు అంటున్నారు. కాబట్టి మా మార్కులు చూపిస్తాము, మా ర్యాంక్ కార్డ్స్ కూడా ఉంటాయి, మా మార్కులు మీరు చెక్ చేసి మీరు పంపించినటువంటి ట్రైనింగ్ పీరియడ్లో ఎవరైతే వీళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళకంటే మా అందరికి ఇక్కడ 30-40 మార్కులు ఎక్కువ ఉంటారు, మాకు ఉద్యోగాలు అంటున్నాము. ఇలా మేము ఏదో బీదోళము, మాకు తినడానికి తిండి లేని చెప్పేసి మాకు ఉద్యోగం ఏం దగ్గర భిక్షాటన చేయట్లేదు. మేము అర్హత సాధించడము, మేము మెరిట్ స్టూడెంట్, మేము అంతా కూడా. అది మీకు నమ్మకం కలిగిస్తారు. మాతో ఒకసారి కమిటీ, నువ్వు సబ్ కమిటీ పెట్టినావు, అంటే నువ్వు ఏదంటే దాని మీద విచారణ చేస్తున్నామంటున్నావు. ఎవరిని పిలిచినావు? సబ్ కమిటీలో ఉన్న మెంబర్లకి అసలు అవగాహన లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అసలు జియో నెంబర్ 46 ఏంటిది, అసలు దాని యొక్క అంశం ఏంటిది, ఎందుకు నష్టం జరిగింది, ఒక్కసారి వెలికి తీసారా? ఆ వివి శ్రీనివాసరావు ఉన్నాడు. అసలు మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి అని అయితే మేము అనుకోవట్లే. వివి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ పిల్లలకు న్యాయం చేయమనంటే నేను చేయలేను, మీరు వాళ్ళకి న్యాయం చేయమంటే నేను రాజీనామా చేస్తా అంటారట. అంటే ఇక్కడ పెత్తనం అతను ఎందుకు ఉంటుంది? వీళ్ళు చెప్పింది చేయాల్సిందే కదా. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు, నాకు న్యాయం చేయాలని ఉంది, కానీ మీ వివి శ్రీనివాసరావు ఒప్పుకోవట్లే. అంటే అసలు సీఎం నువ్వు అతనా? పవర్స్ నీకుంటే అతనికి ఉంటాయా? నువ్వు చెప్తే వాళ్ళు చేయరా? సో ఇదంతా ఏంటిది? మరి అప్పుడు కేసీఆర్కి భయపడ్డ వివి శ్రీనివాసరావు ఇవాళ రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు భయపడలేదు? అంటే మేము అప్పుడు వెళ్ళి కలిసినప్పుడు ఒక్కసారి కేసీఆర్ నుంచి ఒక ఫోన్ కాల్ చేయండి, నేను మీకు న్యాయం చేస్తామని చెప్పిన వివి శ్రీనివాసరావు. మరి ఇవాళ మేము అంతమంది రేవంత్ రెడ్డి కూడా కలిసినాం. మేము
ఒక 1 వీక్ బ్యాక్ మేము కలిసినప్పుడు ఏమన్నా అంటే ఖచ్చితంగా మీ కోర్టులో కేసు ఉంది కదా, మీకు న్యాయం జరిగిన వెంటనే అంటే న్యాయస్థానం కనుక మీకు న్యాయం చేయండి అని ఒక ఎంట్రీ ఆర్డర్ వస్తే న్యాయం చేస్తా అని చెప్పిండు. సరే మరి కోర్టులో వాదన జరగాలంటే ఒక పంచాయతీ ఉందన్న, ఇరుపక్ష వాళ్ళు ఉంటారు కదా, పంచాయతీ జరుగుతుంది. మేము కోర్టులో మాకు అన్యాయం జరిగిందని మేము కోర్టులో కేసు వేసినాము. మరి అక్కడ అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానియట్లే. కోర్టులోకి వెళ్తామన్నా కూడా మేము వాదించి మా యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పేసి మేము లాయర్ని పెట్టుకుంటే వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారు. అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానియట్లేదు. అంటే నేను ఒకటి చెప్తున్నా, మా కేసు కనుక కొట్టుడు పోతే మేము అసలు మాట్లాడము. మీకు దమ్ము ఉంటే మా కోర్టును వాదించండి, వాదించి ఓడిపోయండి, దాన్ని ఓడగొట్టండి, మేము ఎటో వెళ్ళిపోతాం. ఆ కోర్టులో వాదించేంత దమ్ము లేదు, న్యాయం చేసేంత దమ్ము లేదు. దేనికి ప్రభుత్వం ఏర్పడుతుందో మాకు అర్థం. మేము హైదరాబాద్ ఎందుకు తిరుగుతున్నామో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి దద్దమ్మలం పట్టుకొని నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేది అట్టి జూటా మాట. అది ఇది నిరుద్యోగ ప్రభుత్వం కాదు, ఇది స్వార్థపరుల మాత్రం ప్రభుత్వము. స్వార్థపరులకు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ యొక్క పలుకుబడి సంపాదించుకోవడానికి మాత్రం ఏర్పడే ప్రభుత్వం, కానీ ఇది మా నిరుద్యోగ కోసం ఏర్పడే ప్రభుత్వం కాదు అని మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది.